బైబిల్ నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33 వచనం నుంచి కొన్ని మాటలు మనము ఇద్దాం. ఇప్పుడు ఈ అంశం కూడా దేవుని రాజ్యము ఎక్కడ ఉంది, దేవుని రాజ్యము ఎక్కడ ఉంది అనే అంశం మీద కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎందుకంటే దేవుని రాజ్యము అన్నటువంటి మాట కూడా చాలామంది చెప్తూ ఉంటారు, అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. అందుకే దేవుని రాజ్యము ఎక్కడ ఉంది అనేది అంశం మీద కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు గొప్పవాడు గనక ఆ యొక్క గొప్ప సంగతులను మనం తెలుసుకోవాలి. పోయిన వారం కూడా ఆమెన్ అన్నాం. ఆమెన్ అంటే ఏంటి అని మనం అడిగినప్పుడు కదా, ఇవన్నీ చివరిలో బ్లెస్సింగ్ అవునుగాక అని. అవునుగాక అన్నంతవరకు మనకు తెలుసు. ఆమెన్ అనే పేరు ఎవరికి ఉందో మనకు కనుగొనలేము, అది కనుక్కోవాలి. ఆమెన్ అనే మాటకే దేవుడు సర్వశక్తిమంతుడు కదా, ఈ మాటకు బలం ఉందని మనం తెలుసుకోగలిగాం. మనము ఈ ఆమెన్ అనే పదం కూడా రకరకాలుగా కదా వాడుతూ ఉంటాం. మనకు తెలుసు, మనల్ని ఎవరైనా తిట్టినా దేవుడికి స్తోత్రం, దేవునికి ఆమెన్ అంటూ ఉంటాం మనం. అంటే ఈ మాట ఒక పదముగా మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం వాడుతూ ఉంటాం. ఈ మాట ఇది ఒక పదం కాదు, కానీ ఈ మాట ఒక దేవుడు. హల్లెలూయా. దానిని బట్టి మనము ఎక్కడ ఆమెన్ అనాలో, ఈ ఆమెన్ అని కదా అనే ప్రతి మాటకు కదా దేవుని చిత్తం నెరవేర్చబడునుగా కానీ ప్రతి చోట ఆమెన్ చెప్తూ వచ్చారు. ఈ మాటలన్నీ కూడా బలమైన మాటలు. ఈ మాటలన్నీ కూడా మనము తెలుసుకోవాలి. అందుకే చూద్దామా 33వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఏం చేయాలి? వెతకుడి. హల్లెలూయా. దేన్ని ఎతకాలి అమ్మా? మొదటిగా దేన్ని ఎతకాలి? మనకి ఇష్టమైనటి కాదు, మనకు నచ్చినటి కాదు, మనకు కావలసినటి కాదు. మొదట దేవుని బిడ్డలు దేన్ని ఎతకాలంటే దేన్ని ఎతకాలి? ఆయన రాజ్యమును నీతిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఎతకాలి. మనం దేన్ని ఎతుకుతూ ఉంటాం ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు? చెప్పండి, దేనికోసం ప్రయాసపడుతూ ఉంటాం? ఉదాహరణకు రాత్రి తిన్నాం, పొద్దున్న లేచాం, పొద్దున్న లేగానే దేనికోసం ఎదురు చూస్తూ ఉంటాం? ఏం చేసుకుందామా, ఏమి తిందామా? ఇదంతా పనికిమాలిన ఆలోచనలే. ఏదో ఒకటి ఇస్తాడు దేవుడు, ఏదో ఒకటి తింటాం. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. హల్లెలూయా. దేవుడు ఎందుకంటే తన పిల్లలకి ఆయన సిద్ధపరిచినటువంటి మంచి ఇవులే ఇస్తాడు. మనం కోరుకోవడం కాదు, ఆయనే ఇస్తాడు. అందుకే మన జీవితంలో మనం ఏం కలిగి ఉంటామంటే, చుట్టూ ఏ అయితే దేవునికి అవసరంగా ఉంటాయో వాటి వైపు మనం చూస్తూ ఉంటాం. వాటిని మాత్రమే మనం వెతుకుతూ ఉంటాం, వాటిని మాత్రమే మనం గైకొంటూ ఉంటాం. మొదటిగా నీ ఆలోచన, నీ యొక్క తలంపు దేని మీద ఉంచాలి? ఆయన రాజ్యం మీద, ఆయన నీతి మీద. హల్లెలూయా. ఈ రెంటి మీద నువ్వు ఉంచాలి. ప్రభా, ఈ రాత్రి నన్ను కాపాడు, పొద్దున్నే లేచాను కదా, నీ చిత్తం నా పట్ల ఏం చేయబోతున్నావు, నీ ప్రణాళిక నా పట్ల ఏం నెరవేర్చబోతున్నావు, నా కుటుంబం పట్ల అని ఆయన రాజ్యము కోసం, ఆయన నీతి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు చేస్తున్నావా? లేక నీ స్వబుద్ధి మీద ఆధారపడి కదా నువ్వు అవసరమైన వాటిని నువ్వు వెతుకుతున్నావా? అందుకే అంటున్నాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ ఏంటి అవన్నీ నీకేం కావాలో, మనిషిగా నీకు భూమి మీద ఏం అవసరమో, నీకేం కావాలి ఈ లోకంలో? తినడానికి ఆహారం కావాలి, కట్టుకోవడానికి వస్త్రం కావాలి, ఉండడానికి ఒక నివాసం కావాలి, నీ ఆరోగ్యానికి ఒక సమాధానం కావాలి. ఇంతకు మించి కూడా మనం ప్రయాసపడుతుంటాం, పాటుపడుతూ ఉంటాం. వీటిని ఎతగా మనం దెబ్బ పడినప్పుడు మాత్రమే దేవుడా అంటూ ఉంటాం మనం. అప్పుడు కాదు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం ఎప్పుడైతే మొదటిగా వెతకడానికి ప్రయత్నిస్తామో అప్పుడు అవన్నీ ఏవన్నీ
మనకు కావలసినవన్నీ కదా. మనం ఎంత వాక్యం వింటూ ఉంటాం, ఎంత వాక్యము ధ్యానిస్తూ ఉంటాం కదా, ఎన్ని ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కానీ కదా ఎవడో అన్నట్టు కదా, నా కుందేలుకి లేకపోతే నా కోడికి మూడంటే వ్యతిరేకం. అది ఉండేది రెండే, దాన్ని నమ్మాలి నువ్వు. మూడంటే వ్యతిరేకం అవుతుంది, 3 కాళ్ళు అంటే. హల్లెలూయా. నమ్మినప్పుడు జీవితం మార్చబడాలి, వినినప్పుడు వాక్యము నీలోనికి చేర్చుకోవాలి, ఈ వాక్య పద్ధతులలో నువ్వు నడవాలి. నడిచినప్పుడు అవన్నీ అన్నాడు, ఒకటి కాదు. మనిషికి ఈ లోకంలో ఆయన పిల్లలుగా ఏమిచ్చే వారికి ఘనత వస్తే దేవునికి మహిమ వస్తుందో అవన్నీ. హల్లెలూయా. ఈరోజు ఏటి కోసం మనం ప్రయాసపడుతున్నాం? మనకు కావాల్సిన వాటి కోసం ప్రయాసపడుతున్నాం, కానీ అవి అందట్లేదు. మన జీవితానికి ఏం కావాలో దానికోసం శ్రమ పడుతున్నాం, కానీ అవి మనకు అందక నిరాశ చెందిపోతున్నాం. అంటే మన యొక్క విధానం ఎలాగుందంటే స్వబుద్ధి మీద ఆధారపడింది, దేవుని మీద, దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశం మీద. అందుకే మొదటిగా నా రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు నీకు అవన్నీ అనుగ్రహింపబడును, రేపటిని గూర్చి చింతింపకుడి అన్నాడు. హల్లెలూయా. దేనిని గురించి? ఎప్పటి గురించి? రేపటి గురించి కాదు. మీరు తెల్లవారుగా నేను చెప్పాను కదా, ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం తింటే సరిపోతుంది, ఈ శరీర సంబంధమైన వాటిని, ఈ భౌతిక సంబంధించిన వాటిని, రుసుల్నే మనం కోరుతూ ఉంటాం. కానీ దేవునిలో ఎలా ఎదగాలి, దేవుని రాజ్యము గురించి మనము ఏమి చెప్పాడు, దేవుని రాజ్యం మొదటిగా మనం వెతికితే, దేవుని నీతిని మనం వెతికితే మనకు దేవుడు ఏం కావాలో అవి ఇస్తాడు అని మనము గైకుంటున్నామా? మనం గైకొనలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఆలోచన, అలాంటి వేచిన మనలో లేదు, చాలా తక్కువ. క్రైస్తవులు రోషం కలిగి మొదటిగా ఆయన రాజ్యం అంటే ఏదో తెలుసుకోవాలి, ఆయన నీతి అంటే ఏదో తెలుసుకోవాలి. ఆయన రాజ్యం, ఆయన నీతిని తెలుసుకున్నప్పుడు నీకు దేవుడు ఏమి ఇవ్వాలో అవి ఇస్తాడు. అవన్నీ నీకు ఎలా అనుకరించబడతాయి? ఆయన ఇస్తాడు. ఆయన రాజ్యం 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చింది. ఆయన రాజ్యం ఎక్కడుందంటే ఏం చెప్తాం? పరలోకంలో ఉంది అంటారు కొంతమంది. ఆయన శిష్యులు కూడా ఏం చెప్పారు? అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. రకరకాల బోధకులే చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుని రాజ్యం స్పష్టంగా ఎక్కడుందంటే, ఎక్కడుంది? నీ ముందు ఉంది, దాన్ని పాటించట్లేదు. హల్లెలూయా. దేవుని రాజ్యం ఎప్పుడో ఈ భూమి ముందుకు వచ్చింది. దేవుని రాజ్యం వచ్చినప్పుడే కదా చెరలో ఉన్న వారికి విడుదల. హల్లెలూయా కదా. మరి దీనులకు, దరిద్రులకు ఘనతను దేవుడు ఇచ్చాడు, దయ్యములు పట్టిన వారికి విడుదలనిచ్చాడు, రోగులను స్వస్థపరిచాడు. అది గ్రహించలేకపోతున్నారు జనాలు. దేవుని రాజ్యము ఈ లోకంలోనికి ఎప్పుడో వచ్చింది. దేవుని రాజ్యం ఎక్కడుందంటే ఏం చెప్తాం మనం? పరలోకంలో ఉందంటాం. పరలోకంలో ఉందా? ఆ రాజ్యం చచ్చిపోయిన తర్వాత. ఆయన రాజ్యము, ఆయన నీతి ఎక్కడుందంటే మన మధ్యలో ఉంది. దాన్ని నువ్వు చూడలే, కాలేదనుకొని వెళ్ళిపోతున్నాం. ఇది కాదులే అని మన దృష్టి ఎక్కడుంది? పైన ఉంది, కానీ మన ముందు లేదు, మనం చూడలేదు. నువ్వు చూస్తే దేవుని యొక్క ఆశీర్వాదములను నువ్వు పొందుకుంటావు. లేదు, దేవుని రాజ్యము వస్తుంది, అక్కడ ఉంది అని నువ్వు ఉంటే ఈ లోకంలో ఆకలి కొని ఉంటావు, దప్పిక కొని ఉంటావు, నువ్వు కనుగొనని వ్యక్తిగానే నువ్వు ఉంటావు. అందుకే అవన్నీ మీకు రేపటి గురించి ఏం చేయకూడదంట అమ్మ, ఏం చేయకూడదంట చెప్పాలి. ఏం చేయకూడదంట? అసలు రేపు ఉంటావో ఉండవో నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రేపటి గురించి ఎవరి మాటలు చెప్తున్నారు అమ్మ? ఎవరు చెప్తున్నారు? శిష్యులా? యూదులా? ఎవరు చెప్తున్నారు? ప్రభువైన యేసు క్రీస్తు స్వయంగా చెప్తున్నాడు ఈ మాటలు. హల్లెలూయా. ఈ మాటలను పెడచెవిని పెట్టి విన్నావు అనుకో, నీ దరిద్రం అలాగే ఉంటుంది, డబల్ అవుద్ది, పెరుగుద్ది అది. హల్లెలూయా. తగ్గదు. తగ్గాలంటే నువ్వు ఎతకాలి. దేన్ని ఎతకాలి? రాజ్యం ఎక్కడుంది? పరలోకానికి పోతావా? టికెట్ తీసుకొని పోతావా? ఆ టికెట్ తీసుకుని పోగలవా? మరి ఎక్కడ ఎతుకుతావు? ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని ఎతకమంటున్నాడు ఆయన. భూమి మీదకి తెచ్చాడు కాబట్టే, మన మధ్యలో పెట్టాడు కాబట్టే దాన్ని ఎతకమంటున్నాడు.
మన ఆలోచనలు, మన తలంపులు ఎలాగున్నాయంటే కదా, రేపటి గురించి చింతిస్తున్నాం కదా, దేవుని రాజ్యం ఎక్కడో ఉందిలే అనుకుంటున్నాం, దేవుని యొక్క రాజ్యము నీతి ఎక్కడో ఉందిలే అనుకుంటున్నాం. అందుకే మనము మన యొక్క విధానము ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉన్నాం. ఇంకా కింద ఏమైనా రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము కదా, రేపటి దినము దాని సంగతులను గురించి, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు, మీరు వెతకండి నన్ను అన్నాడు. ఆయన రాజ్యం భూమి మీద ఉందన్నాడు, ఆయన నీతి భూమి మీద ఉందన్నాడు. ఆయన ఎతికిన వారిని, ఆయన నీతి కలిగిన వారికి నేటి ఏమి ఇవ్వాలో అదే నేను ఇస్తానన్నాడు. ఏ నేటికి కావాల్సినది ఆ నేటికి నేను ఇస్తానన్నాడు. మీరు తిరిగి రేపటి గురించి చింతించద్దు. ఏ రోజు కీడు అరుస్తాయి, నువ్వు ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాలి. అందుకే దేవుని రాజ్యం ఎక్కడుంది అమ్మా, ఎక్కడుంది చెప్పాలి అందరూ. దేవుని రాజ్యాన్ని మన మధ్యలో పెట్టుకొని మనం ఎక్కడెక్కడ పోతూ ఉంటాం, అంతరాలకు, మంత్రగాల కాడికి, తాయితల కాడికి, వాళ్ళ దేవతలని, పూసారులని, భక్తులని, వాళ్ళే స్వాములని. స్వామి అంటే మీకు తెలుసు, వాడు శాతగానోడు అని. ఎవరిని అంటాం స్వామి అని? మన కొడుకే మన మాట లేదు, పోరా స్వామి పక్కకంటాం. ఏమంటాం చెప్పండి అమ్మా, పోరా స్వామి. స్వామి అంటే ఏమని? గాడిద కూడా పోలుస్తాం, పోరా గాడిదను పక్కకు పంటాం కదా. స్వామి అంటే ఒక మాట శాతగానోడని, తెలివి తక్కువడని. హల్లెలూయా, అంతే కదా. మరో స్వామి నువ్వు చెడగొట్టామంటాం. చెడగొట్టిందంటే ఏమని? చేతగానోడని. కానీ వాని దగ్గరికి వెళ్ళి మనం ఏమని మొక్కుతాం? స్వామి నా జీవితం ఏంది స్వామి? వాని జీవితం నీ స్వామి కాబట్టి వాడికి అర్థం కావట్లే. వాడు మనకేం చెప్తాడు? దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం నీ మీద ఉంది. నీ కళ్ళు తెరిచి ప్రార్థన చేయి, దేవుని నీతిని వెతుకు, నీ అవసరతలు దేవుడు తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు. అవన్నీ పక్కన పెడితే దేవుని రాజ్యము ఎక్కడుంది అమ్మా? ఎక్కడుంది? అక్కడో ఇక్కడో కాదు, మన మధ్యలోనే ఉంది. ఇంకా చూద్దాం సరే, మత్తయి సువార్త చూద్దాం, 13వ అధ్యాయము 31వ వచనం కూడా చూద్దాం. 13వ అధ్యాయము 31వ వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో ఇత్తిన ఆవగింజను పోలి ఉన్నది. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యము మన జీవితం భూమి మీదకి వచ్చింది. యేసు క్రీస్తు ఒక్కడే వచ్చాడు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత ఆయన ఎంతమందిని తయారు చేశాడు? 12 మందిని తయారు చేశాడు. హల్లెలూయా. 12 మందితో స్టార్ట్ అయిన దేవుని రాజ్యము విస్తరింపుకు వచ్చేసింది. ఈరోజు మనము, మన దృష్టి ఎలాగుందో మనకు తెలియదు, మన ఆలోచనలు ఎలాగున్నాయో మనకు తెలియదు, మన తలంపులు ఎలాగున్నాయో మనకు తెలియదు. అలా అవగాహన లేకుండా సేవ చేస్తున్నాం, అలా అవగాహన లేకుండా పరిగెత్తున్నాం, అలాంటి అవగాహన లేకుండా పడిపోతున్నాం. దేవుని రాజ్యం ఎలా ఉందంట? దేనికి పోల్చాడు? ఆవగింజగా పోల్చాడు. ఆవగింజ అన్ని గింజల కంటే చాలా చిన్నది. ఆడోళ్ళకు బాగా తెలుసు, తిరగబోతా వాడతారు కాబట్టి. దాంట్లో అన్నీ ఉంటాయి, జీలకర్ర ఉంటుంది, ఇంకా కొన్ని గింజలు ఉంటాయి, శనగబేళ్ళు ఉంటాయి, ఇంకా కొన్ని ఉంటాయి. వాటన్నిటికి పోల్చుకుంటే ఆవగింజ చాలా చిన్నది. చిన్నదానికి దేవుడు పోల్చాడు, ఎందుకంటే ఆ కొంచెం విశ్వాసం కూడా మనకు కాలబడలేదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆవగింజగా పోల్చాడు ఆయన. ఆవగింజ కదా, పొలానికి పోల్చాడు. పొలం అంటే నీ హృదయం. ఆవగింజ అంటే అది గింజలు అన్నిటికంటే సన్నదైనా సరే అది పెరుగుతున్నటువంటి ఆవగింజ, విస్తరిస్తున్నటువంటి ఆవగింజ. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఈ భూలోకానికి వచ్చిన తర్వాత 12 మంది శిశువులను తయారు చేశాడు. 12 మందిని అభివృద్ధి ఆయన చేశాడు. ఆ తర్వాత యేసు క్రీస్తు మరి ఆయన ఈ లోకాన్ని విడిచిన తర్వాత కదా, ఆయన శిష్యులు వేల సంఖ్యలో విస్తరింపజేశారు. ఆవగింజ విశ్వాసం. దేవునికి స్తోత్రం. విస్తరింపు, అభివృద్ధి. దేవుని యొక్క రాజ్యమును వెతికితే నీ పరిస్థితి విస్తరించిపోతుంది. చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని నీతి నువ్వు కలిగి ఉంటే నీ స్థితిగతులే మార్చబడతాయి.
నీ ఆలోచన ఎలాగుంది? దేవుని రాజ్యం పైన ఉంది. ప్రభువా నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము భూమి మీద. దేవుని రాజ్యం ఎప్పుడో వచ్చింది. నువ్వు మళ్ళీ ప్రార్థన చేయకూడదు. దేవుని రాజ్యం భూమి మీదకి రావాలని ఆల్రెడీ వస్తుంది. నువ్వు చెప్పినా వస్తుంది, చెప్పకపోయినా అది వేరే. ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది దేవుని రాజ్యం. ఆరాధ్యంలో చూసాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఏమని చేస్తావు నువ్వు? దేవుని రాజ్యము మళ్ళానా అంటే నీ విశ్వాసం ఏంది? దేవుని రాజ్యం భూమి మీద లేదని, దేవుని నీతి నీ ముందు లేదని. అంటే నీ యొక్క నేత్రాలు కూడా ఏమైనాయి? తెరిపించలేకపోతున్నాయి. నిజంగా మన యొక్క జీవితాలలో మనం చూస్తే యేసు క్రీస్తు ఆవగింజకు పోల్చాడు. ఈ ఆవగింజ కింద ఏమంటున్నాడు? అది ఇత్తనములన్నిటిలో చిన్నదే పెద్దదా? బైబిల్లో ఆ మాట రాయబడింది. అమ్మ చిన్నదే పెద్దది ఆవగింజ కదా. ఒక పొలాన్ని పోల్చాడు కదా. ఈ ఆవగింజ అంటే దేవుని వాక్యము పోలిన ఇత్తనముకైనా, మరి పొలము అంటే నీ హృదయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము చాలా మంది జీవితాలను మనం చూస్తే అది మనలో ఉందో లేదో నాకు చాలా డౌట్గానే నా కన్నా చెప్పాడు కదా, అర్జెంటుగా అక్కడికి వెళ్ళినప్పుడు చాలా పరిస్థితులు బాగలేవని. చాలా ఇల్లు బాగా కట్టుకున్నాడు, అన్నీ బాగున్నాయి. ఇక్కడి నుంచి పోయిన తర్వాత బాగా విస్తరించి బాగున్నాడు. ఆ తర్వాత ఒక 4-3 సంవత్సరాల నుంచి బాగలేదు. నా కోసం కూడా ఫోన్లు చేసి ప్రయాసపడ్డాడు. కానీ నేను ఎందుకు అవకాశం వచ్చింది, సరే వెళ్ళాలని వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మకు చెప్తున్నాడు, అమ్మ ప్రసన్న పాస్టర్ వచ్చారు రామ్మ అన్నాడు. వాళ్ళ అమ్మ కూడా వృద్ధాప్యంలో ఉంది. వీళ్ళంతా నీ కాడికి వచ్చేటోళ్ళు ఒకప్పుడు అన్నారు. అవునా, నాకు గుర్తులేదన్న. నీ కాడికి వచ్చినప్పుడు బహుగా దీవించబడ్డాం. తర్వాత మాకు శ్రమలు వచ్చినాయి ఈ మధ్య కదా. మా భార్య కూడా వెళ్ళిపోయింది. వాళ్ళని దిక్కుందని నువ్వు చెప్పావు. ఇదిగో ఈమె పిల్లలకు కూడా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అస్సలు ఎక్కడ పోయినా ఎవరు చెప్పలేకపోయారు. నిజంగా కనీసం అంటే ఒక 15-16 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడి నీతిని దేవుని రాజ్యమును అవసరం వచ్చినప్పుడు కాదు కానీ ఎప్పుడు ఎతకాలి. హల్లెలూయా. ఎప్పుడు వెతకాలి. సమయము చిక్కిన కొలది నువ్వు వెతికితే నువ్వు దీవించబడతావు. అందుకే ఆవగింజ అన్ని గింజల కంటే కూడా చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలు అన్నిటిలో పెద్దదై కదా ఏమొస్తాయంట? ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలను నివసించినట్లు చెట్టగును, వృక్షం అవుతుందంట కదా. మీకు తెలుసా, ఎక్కువ మేము కూడా పొలం వేస్తున్నాం. ఇక్కడ పొలం వేసేటప్పుడు ఎక్కువ ఆవాల గింజలు కూడా వేసాం. ఆవాల తోట పండిస్తున్నాం. అంటే రాగ ఇవన్నీ వేసేటప్పుడు దాంట్లో ఆవాలు వేస్తాం. ఆవాలు కూడా రాగకు ముందు కోసేస్తాం, నెట్టేసి కొట్టి అమ్మేసేవాళ్ళం ఇక్కడ. హల్లెలూయా. ఆవాల చెట్టు వేసేటప్పుడు గింజేమో చిన్నదే కానీ దాని ఆకులు పెద్దవి అవుతాయి. అన్ని మొక్కల కంటే వేసే పంట కంటే కూడా అది మంచి కంటే ఇంకా హైట్ పెరుగుతుంది. దాని కింద చిన్న పిసికలు ఉంటాయి, ఇక్కడ శాలలో తిరుగుతూ ఉంటాయి. ఆ పిసికలు కూడా ఏం చేస్తాయి? వాటికి గూళ్ళు పెడతాయి. గూళ్ళు పెట్టి ఏం చేస్తాయి? పిల్లలు చేస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాటికి అది ఆశ్చర్యముగా ఉంది. ఈరోజు దేవుని నమ్మినటువంటి నీవు, దేవుని వాక్యాన్ని కలిగిన నీవు, ఈరోజు నీ ప్రార్థన, నీ యొక్క విధానము విస్తరించిందంటారా? విస్తరించిందా? చల్లారిపోతూ ఉందా? చల్లారిపోతూ ఉంది. విస్తరింపు లేదు, అభివృద్ధి లేదు మన జీవితాలలో. యేసు క్రీస్తు ఈ లోకానికి ఆయన రాజ్యాన్ని తెచ్చాడు, తెచ్చి మన ముందు పెట్టాడు, కట్టండి అని. ఈరోజు కడుతున్నామా, పడగొడుతున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. 12 మంది శిశువులలో అధికారాన్ని పెట్టిపోయాడు. ఇదిగో నేను వెళుతున్నాను, నా రాజ్యమును మీరు కట్టి స్టార్ట్ చేయండి అన్నాడు. వారు దానిని అభివృద్ధి, విస్తరింపు ప్రపంచమంతా నింపారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం చేసే ప్రార్థన, భక్తి విధానం, మనం చేసే ప్రార్థన మన కుటుంబస్తులే వినటం లేదు, మన కుటుంబంలోనే మార్పు రావట్లేదు. మరి ఏమి నీలో ఉన్నటువంటి విశ్వాసం? ఎలా నువ్వు అంత వృక్షముగా నువ్వు ఎదుగుతావు? నీ కొమ్మల మీద పిసుకలు ఎప్పుడు గుళ్ళు పెడతాయి? ఎప్పుడు నువ్వు ఆశ్చర్యముగా ఉంటావు? ఎప్పుడు వారికి నువ్వు కదా మరి ఒక రక్షణ
బిడ్డగా నువ్వు ఉంటావు? హల్లెలూయా. ఎప్పుడుంటావు? ఉండాలంటే నువ్వు తెలుసుకోవాలి. దేవుని రాజ్యం వచ్చింది, దేవుని రాజ్యం వచ్చును గాక వద్దుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది సఫలమవునుగా కానీ ప్రార్థన చేయాలి. దేవుని రాజ్యము, దేవుని అధికారం మన ముందు పెట్టాడు కదా, పెట్టాడు. అందుకే అంటాడు చూడండి, ఇక్కడ మనం లూకాసు వార్త కూడా చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 20వ వచనం కూడా చూద్దాం. దేవుని రాజ్యం ఎప్పుడు కదా, ఎవరిల్లు? పరిసయ్యులు అంటే చిన్నోళ్ళ, తెలియనోళ్ళ, పరిశోధించి తెలుసుకునేవారు. అంటే అంత గొప్ప జ్ఞానులు ఎలాగుంటే మన జ్ఞానం ఏమవుతుంది? మన సొంత జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం కాదు. అందుకే మనం పక్షులుగా లేకపోతే వృక్షముగా మనం ఎదగలేదు, మరి మిగతా పక్షులకు మనం చోటు ఇవ్వలేదు. పక్షులంటే పక్షులు అనుకోకండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునిలో ఉన్న వ్యక్తి ఎదుగుతాడు. ఎంత ఎదుగుతాడు అంటే 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఎదుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ యొక్క విత్తనం మంచి నేల అంటే, నేల అంటే ఏంది? పొలమా? నీ హృదయమే. మొక్క అంటే ఏంది? చెట్ట? నీవే. నేను ఆశ్రయించిన వాళ్ళు నీవే పల్లిస్తావు. నీ పల్లింపు 100 రెట్లు కదా, 100 అంతలంటే కదా, ఇక్కడికే కాదు, నీ యొక్క విధానము, విశ్వాసము లోకమంతటికీ కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అలా ఉండడానికే దేవుని రాజ్యం మన ముందు పెట్టాడు. దానిని మనం ఏం చేయాలంటే ఇంప్రూవ్ చేయాలి, దానిని కట్టాలి. ఇంకా మనం దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దీన్ని కట్టినప్పుడు ఆల్రెడీ ఆ రాజ్యంలో మనం ఉంటాం. అందుకే వీళ్ళెవరు? పరిసయ్యులు ఏమని అడిగారు? దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని. దేవుడు అక్కడే ఉన్నాడు. ఎవరితో అడుగుతున్నారు ఈ మాట? యేసుక్రీస్తుని అడుగుతున్నారు. దేవుడు ఊరికి వచ్చాడా? ఆయన రాజ్యాన్ని తీసుకునే భూమి మీదకి వచ్చాడు తండ్రి దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ తిరిగి ఎవరిని అడుగుతున్నారు వీళ్ళు? అలా ఉంది మన పరిచర్య, మన విధానము, మన ప్రార్థన, మన విశ్వాసం. మనము ఇంకా సిక్కులో ఉండకూడదు, కానీ వాక్యమును బట్టి చిక్కులో నుంచి బయటికి రావడానికి మనం ప్రయత్నించాలి. మనం ఇంకా శ్రమలలోనే ఉన్నాం. ఇంకా దేవుని రాజ్యం కొరకు మనం అర్థం కాని కన్ఫ్యూజన్లో మనం ఉన్నాం. అందుకే వీళ్ళు ఎవరిల్లో? పరిసయ్యులు, ప్రతిదీ పరిశోధించి తెలుసుకునేవారు. అందుకే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమడిగారు? దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను, ఎవరిని? యేసుక్రీస్తును, హల్లెలూయా. ఆయనను అడిగినప్పుడు ఆయన ఎట్లంట అర్థం కాని పనికి అలాగే ఉంటుంది. హల్లెలూయా. దేవుని రాజ్యము మళ్ళా నీ కోసం ప్రత్యేకంగా రాదు. హల్లెలూయా. మనము చాలామంది మేలుకొని ప్రార్థన చేయాలి, మెలుకో కలిగి ప్రార్థన చేయాలి కదా. మనం ఎలా ఉన్నామంటే మళ్ళీ దేవుని సెలవు వేసేవారుగా ఉన్నాం. దేవుడు మళ్ళీ వచ్చి సెలవు వేయబడ్డు నీ కట్లు తెంపుతాడు. ఆయన యోధా గోత్రపు సింహము లా వస్తాడు. అలా రాడు. ఈ చెంప కొడితే ఈ చెంప ఇవ్వడిక ఇస్తాడా? హల్లెలూయా. మళ్ళీ ఎంతమంది ఉన్నాం మనలో సెలవుకి ఎక్కించేవారు యేసుక్రీస్తును. మళ్ళీ సెలవుకి ఎక్కుతాడు ఆయన. నువ్వు ఎక్కించాలనుకున్నా అవసరమైతే నిన్ను నరకంలో వేస్తాడు, కానీ ఆయన సెలవుకి ఎక్కే లేదు, ఇక ఆలోచన లేదు. అందుకే మరి నిజంగా పరిసయ్యులతో ఏమని చెప్తున్నాడు? దేవుని రాజ్యము మీకోసం ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము. చెప్పకూడదాము ఒకసారి. వాళ్ళ కళ్ళు ఏమయ్యాయి? మోసుకపోయాయి. వాళ్ళ నేత్రాలు ఏమయ్యాయి? మోసుకపోయాయి. దేవుడే రాజ్యాన్ని తీసుకుని 2000 సంవత్సరాల క్రితం వచ్చే తిరిగి వాళ్ళు ఏమని అడుగుతున్నారు? అయ్యా, మేము దేవుని రాజ్యం కోసము, ఇప్పటికీ దేవుని కోసం ఎదురు చూస్తున్నారు యూదులు, ఇజ్రాయేలు. ఇప్పటికీ నేటికి కూడా వస్తాడు మెస్సయ్య అని. ఆయన ఎప్పుడు వచ్చిపోయాడు. అలాంటి కన్విజన్లో మన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా. హల్లెలూయా, హల్లెలూయా.
సత్యముగా ఔసత్యమును బోధిస్తారు కదా. విశ్వాసము నుంచి తొలగిపోయి ఇదే విశ్వాసం అంటారు. హల్లెలూయా. దేవుడి వాక్యము బహు జాగ్రత్తగా మనం వినినప్పుడు, దేవుడి వాక్యమును బహు జాగ్రత్తగా మనం పాటించినప్పుడు దేవుని రాజ్యము ఎక్కడ ఉంది? మన మధ్యలోనే ఉంది. మన మధ్య, నీ ముందే, నీ కాళ్ళ ముందే ఉంది. హల్లెలూయా. దాన్ని చూస్తే పాటిస్తే కదా నీకు అర్థమయ్యేది. దానిని దాటుకొని వెళ్ళిపోతే నీకేం అర్థమవుద్ది? అందుకే దేవుని రాజ్యము మీకోసము ప్రత్యక్షముగా రాదు, కానీ దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నదనగా ఇదిగో కదా. ఎంత కన్వీనియన్స్ చెప్పండి. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉండగా ఇదిగో ఇక్కడని, అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి మనమేమంటాం? మనమేమని ప్రార్థన చేస్తాం? మనం ఎలా కలిగి ఉంటాం? అది అక్కడుంది దేవుని రాజ్యం కదా. 3 ఆకాశం పైన ఉంది, లేదా మధ్యాకాశంలో ఉంది దేవుని రాజ్యం, లేదా ఇది ఇటుపక్క ఉంది దేవుని రాజ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకటే చెప్పాడు, దేవుని రాజ్యం ఎక్కడుంది? ఎక్కడుంది అమ్మా? దేవుని రాజ్యం ఎక్కడుంది? చెప్పాలి, ఎక్కడుంది? మన మధ్యలోనే ఉంది, కానీ మన కళ్ళే తెరవబడలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన నేత్రాలు వెలిగించబడక మనం ముందుకెళ్ళిపోతున్నాం. అందుకే పరిసయ్యులతో కదా, వారిలో ఉన్నటువంటి డౌట్, వారిలో ఉన్నటువంటి ఆలోచనను దేవుడు ఏం చేశాడు? తీర్చాడు, క్లారిటీ ఇచ్చాడు. ఎందుకంటే నిజంగా మీరు ఈ విధంగా ప్రార్థన చేయొచ్చు, మీరు ఈ విధంగా విశ్వాసం ఉంచవచ్చు, కానీ దేవుని రాజ్యం అంటూ మళ్ళీ మీకోసం ప్రత్యేకముగా రాదు. నువ్వు చేయడం కూడా క్రమము కలిగి చేయాలి. నువ్వు నమ్మడం కూడా విశ్వాసం కలిగి నమ్మాలి. అందుకే పొలములో ఉన్నటువంటి ఆవగింజను, పొలమును దేవుడు పోల్చాడు. ఆ పొలము ఆవగింజగలిగినటువంటి ఆ వ్యక్తి నమ్మి విశ్వసించి విస్తరించాడు. నమ్మని వ్యక్తి ఎలాగుంటాడు? ఉదాహరణకు ఇద్దరు వచ్చారు, ఇద్దరికి దేవుడు ఏం చేశాడు? ఒకనికి 2, ఒకనికి 1 తలంతుని ఇచ్చాడు. జ్ఞానం కలిగిన వాడు ఏం చేశాడు? దానిని వడ్డీ సంపాదించి విస్తరింపజేసుకున్నాడు. కానీ బుద్ధి లేనివాడు ఏం చేశాడు? దానిని బూడ్చి అలాగా పెట్టాడు. హల్లెలూయా. దానిపైన అభివృద్ధి లేదు, దానిపైన ఇంపురు లేదు. ఎందుకంటే దేవుడు కఠినస్తుడని అడిగాడు, ఇచ్చినవాడు మళ్ళీ అడుగుతాడు. ఆయన చాలా కఠినస్తుడనే ఆయన దానికి జాగ్రత్తగా ఎత్తిపెట్టాడండి. అని ఏమని పిలిచాడు దేవుడు? ఏమని పిలిచాడు? బుద్ధిహీనుడు అని పిలిచాడు. ఏమని పిలిచాడు? మరి 2కు 4 చేసిన వ్యక్తిని ఏమని పిలిచాడు? బల నమ్మకమైన మంచి దాసుడు. ఏమయ్యాడు? విస్తరించాడు, అభివృద్ధి అయ్యాడు, దానిని సంపాదించుకున్నాడు. ఈరోజు పరిసయ్యులు కూడా కన్విజన్లో యేసుక్రీస్తుని అడిగినప్పుడు దేవుని రాజ్యం మీకోసం ప్రత్యేకంగా రాదు కదా. అదో అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఇక్కడ అని చెప్పాల్సింది లేదు. దేవుని రాజ్యం మీ మీద ఉంది, మీ ముందు ఉంది. హల్లెలూయా. దానిని మీరు గట్టిగా వెతికి పట్టుకోండి అన్నాడు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనము దేవుని యొక్క రాజ్యము కొరకు ప్రయాస పడితే అక్కడ సిద్ధపరచబడింది ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే ఆయన రాజ్యాన్ని మనం కట్టాలి. ఇక్కడ దైవ సేవకులని కాదు, యేసుక్రీస్తును నమ్మిన ప్రతి వ్యక్తి కూడా మరొక వ్యక్తిని కట్టడమే, మరో వ్యక్తిని బలపరచడమే, మరొక వ్యక్తిని క్రీస్తు దగ్గరికి నడిపించడమే, అదే కట్టడం. ఇప్పుడు ఒకటి ఏదైనా కట్టాలంటే రాయికి రాయి కడితే ఏమవుతుంది? కట్టబడుతుంది. రాయి తీసేస్తే ఏమవుతుంది? పడిపోతుంది, క్లోజ్ అయిపోద్ది. అందుకాదు దేవుడు ఆయన చిత్తం నెరవేర్చడానికి వచ్చింది. అందుకే దేవుని రాజ్యము కదా ఎక్కడ ఉంది? అక్కడుందా? ఎక్కడుందా? అక్కడుందా? ఎక్కడుంది అమ్మా? ఎక్కడుంది? ఎక్కడుంది? మన మధ్యలో ఉంది. ఆయన రాజ్యము, నీతి మన మధ్యలో ఉంది. దానిని వెతికితే మనకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని రాజ్యమునే మనం ఎక్కడో ఉంది వెతుకుతున్నాం అనుకో, ఒరే గుడ్డోడా, నీకు ఇచ్చినా కూడా నీకు ఇంప్రూవ్ కావు,
నువ్వు కళ్ళు లేకనే ఎత్తుకుతున్నావు, నీకెందుకు ఇవ్వడం అది కూడా అని తీసి, ఎవరైతే కదా 4-5 సంపాదించుకున్నారో ఆ వ్యక్తికి తీసి ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఇది ఒక్కటి నీ దగ్గర ఉండడం కూడా మంచిది కాదు, ఇది కూడా తీసి కదా ఈ యొక్క అభివృద్ధి అయ్యేవానికి ఇస్తే బాగుండు అని తీసి, ఎవరైతే అభివృద్ధి అయ్యారో తండ్రి తీసి అభివృద్ధి అయ్యే వ్యక్తికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా అంటూ ఉంటారు కదా. మరి వీడికి ఎంత పెట్టినా వీడి ఇంతే, ఇందులో ఎలాంటి మార్పు లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు. ఆవిడ మేలు కదరా పని చేసుకుంటా, వాడికి చేసింటే ఇంకా డెవలప్మెంట్ అవును అంటారు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా మాట్లాడే ప్రతి మాటలో ఉపమాన రీతిగా ఎలా నువ్వు తెలుసుకోవాలనో ఆయన పండు ఒలిసిపోయినట్టు మనకు చెప్పాడు. అందుకే దేవుని రాజ్యం ఎక్కడుందంటారు అమ్మ? ఎక్కడుందంటారు అమ్మ? ఎక్కడుందంటారు? మరి ఏం చేయాలి మనం? ఎక్కడుందని ఎతకాలి? మన ముందే ఉందని. మధ్య అంటే 1 కిలోమీటర్నా? ఏం లేదు, నీ కళ్ళ ముందు అనుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు కూర్చున్నావే నీ ముందే అనుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని మనం వెతకట్లేదు, దాన్ని వెతుకుతే మనకు దొరుకుతుంది. దొరికిన నీవు ఏమవుతావు తెలుసా? ఏమవుతావు చూడండి. అదే మత్తయి సువార్త మనం చూసాం కదా, 13 అధ్యాయము 44 వచ్చిన చూడండి, ఒక అద్భుతమైన మాట. పరలోక రాజ్యము ఎక్కడ దాసబడినా పరలోక రాజ్యము పొలములో, అంటే హల్లెలూయా, పొలములో దాసబడిన ధనమును పోలి ఉన్నదంట. సపడకూడదాం ఒకసారి. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎలాగుందంట? పొలం అంటే నీ హృదయానికి పోల్చుకున్నాం, ధనము కదా, నీ హృదయంలో దాయబడినటువంటి ధనం. అందుకే దేవుడు చాలాసార్లు కూడా ఆయన ఇచ్చే ఆశీర్వాదం చాలా గొప్పది కదా. యెషయా అంటాడు, నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను కదా, ఇనపగడియలను విడగొట్టేదను కదా, మరి రహస్య స్థలమున దాచిన ధనమును, మరుగైన స్థలములో ఉన్న నిధులను నీకు నేను ఇచ్చేదను. హల్లెలూయా. దేవుడు మన కొరకు దాచిన ధనము రహస్య స్థలములలో ఉంది, మరుగైన స్థలాలలో పెట్టాడు కదా. అది మనం పొందుకోవాలంటే కదా మనకు ముందు దేవుడు ఉన్నాడంట, మన ముందే ఉన్నాడండి. నీకు ముందుగా పోవచ్చు అన్నాడు. మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను అంటాడు. దేవునికి స్తోత్రం. నీకు శ్రమ లేకుండా నేను చేస్తానండి. అందుకే నిజంగా ఇక్కడ ఏమన్నాడు 44లో, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. హల్లెలూయా కదా. దాసి ఉన్నాడు కానీ దాన్ని మనం కనుగొనలేకపోతున్నాం, దాన్ని వెతకలేకపోతున్నాం. అది ఎక్కడుందంటే నీ హృదయము ఆలోచనలలోనే ఉంది, నీ హృదయం తలంపులలోనే ఉంది. నువ్వు చెడిపోవాలన్నా, నువ్వు కట్టబడాలన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ హృదయంలో ఉంచే మంచి తలంపులను కడతాయి, హృదయంలో ఉంచే చెడ్డ తలంపులను పడగొడతాయి. ఏ రోజు కీడు ఆ రోజు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒప్పుకోవాలి, దేవుణ్ణి అడగాలి. దేవుడు మన కొరకు కదా రాజ్యమును మధ్యలో ఉంచాడు, దాన్ని కనుగొనలేకపోతున్నాం, దాన్ని వెతకలేకపోతున్నాం కదా, వెతకలేకపోతున్నాం. మనకు తెలుసు కదా, ఒక విధవరాలు మనకు తెలుసు. ఆ విధవరాలు ఏం కోల్పోయింది? ఒక స్థలాన్ని కోల్పోయింది, లేకపోతే ఒక నాణ్యము కోల్పోయింది. ఏం కోల్పోయింది? మా లూకాసు వార్తలో ఏం కోల్పోయింది? నాణ్యాన్ని కోల్పోయింది. నాణ్యము కోల్పోగానే ఆమె ఏం చేసింది? ఇల్లంతా చెప్పాలి. మొదటిగా ఏం చేసింది? ఏ ఇల్లు అది మన ఆ ఇంట్లోకి పోయి పొరగట్టుకున్నాం. ఏదైనా నీది ఒక వస్తువు పోయింది, ఒక కమ్మ ముక్కు పట్టుకో, వెంటనే ఏం చేస్తావు? ఇంట్లో పోతే ఓడ్చడానికి మొదలు పెడతావు, ఎత్తుకుతే చిక్కదని కదా. దోస్తారా? ఫస్ట్ చిన్న వస్తువు దోస్తారా? ఎక్కడ చిక్కుతుందని. హల్లెలూయా. ఆ స్త్రీ కూడా ఏం చేసింది అమ్మ? ఏం చేసింది? ఎత్తికింది, చిక్కల కదా. చిక్కకపోయేసరికి ఏం వెలిగించింది? దీపం వెలిగించి ఏం చేసింది? ఇల్లంతా ఊడ్చింది కదా. ఊడవగానే ఏమైంది? తప్పిపోయినా నా నాణ్యము దొరికింది. మీరు నాతో కూడా
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఏది సంతోషం అంటే కదా, నిజంగా ఆయన వైపు తిరగడం ఆయనకి ఇష్టం, ఆయనకు లోబడటం ఆయనకి ఇష్టం. ఈ యొక్క స్త్రీ ఎప్పుడైతే నాణ్యమును సంపాదించుకొని సంతోషించిందో, బయటికి వెళ్ళి ఏం చెప్తా ఉంది? పోగొట్టుకున్న నా జీవితాన్ని తిరిగి మళ్ళీ నేను సంపాదించుకున్నాను, మీరు నాతో కూడా సంతోషించడం అంటే నన్ను పోలండి, నన్ను పోలి నడవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాదిరి మన జీవితంలో ఉండాలంటే దేవుని రాజ్యము ఎక్కడుంది? మన మధ్యలో ఉంది, మన ముందే ఉంది. అందుకే కదా పొలములో దాయబడిన ఏంది? పరలోక రాజ్యం. హల్లెలూయా. పొలములో దాయబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి వెళ్ళి ఏం చేశాడంట? తనకి కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును, మరియు పరలోక రాజ్యము మట్టి ముత్యములను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని పోలి ఉంది పరలోక రాజ్యం? ఎవరిని పోలి ఉంది? మంచి ఇంకా ఆ తర్వాత ఏమన్నాడు? వర్తకుని పోలి ఉందండి. ఎవరైనా? ప్రభువైనా యేసుక్రీస్తు, హల్లెలూయా. పొలము మనందరినీ దేవుడు ఏమీ పెట్టుకున్నాడు? ధనము ధనము కంటే విలువ కలిగిన ప్రాణాన్ని పెట్టి మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని కొన్నాడు. ఎందుకంటే ఆ పొలములో ఉన్న ధనమును తీశాడు. ఆయన పొలమును ఏం చేశాడు? కొన్నాడు. కొన్నాడంటే చాలామంది అనుకుంటారు కొన్నాడు డబ్బులు ఇచ్చి కొన్నాడేమో భూమిని అనుకుంటారు. అది కాదు. మన ఆత్మలు, మన హృదయాలన్నింటినీ, భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ఆయన వెళ్ళపెట్టి మనల్ని కొన్నాడు. మనందరం ఏమైనా అమ్మ, ఏమైనా ఆయన సొత్తు అయినా. హల్లెలూయా. మరి ప్రార్థన ఎందుకు ఇలా చేస్తాడంటే కొంతమంది కొన్ని సంఘాలలో కదా, ఏది పరలోక రాజ్యము వచ్చునుగా కానీ ప్రార్థన చేయలేదు, రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థన చేయలేదే. వీళ్ళు రాజ్యం వచ్చునుగా కానీ ఉన్నారు, వాళ్ళకి తెలియదండి అర్థం. రాజ్యం ఎప్పుడో వచ్చిందిరా మూర్ఖులారా అని పరిచయులకు దేవుడు చెప్పాడు. హల్లెలూయా. మళ్ళీ నా రాజ్యం ప్రత్యేకంగా రాదు మీకోసం కదా, అది మీ ముందే ఉందంటే ఈరోజు నోటెడ్ కంఠస్థం చేసినటువంటి ప్రార్థన కదా, పరలోకమందున్న అయిపోయింది. దేవుడికి శిష్యులకు నేర్పించాడు. ఈ రాజ్యం భూమి ఎప్పుడో వచ్చింది. మనం ఆ ఆలోచనలో ఉండకూడదు. దేవునికి భయపడి ప్రార్థన చేయాలి. ఆమెన్ అన్నట్టుగా అలా ప్రార్థన చేయకూడదు. ఇది కూడా నీ రాజ్యం వచ్చునుగా కానీ ఇది అది ఒకేలాగా ఉంటుంది. ఆయన ఆమెన్ అనువాడు, ఆయనకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆయన పేరే ఆమెన్. ఆమెన్ అనువాడు దేవుడు, గొప్ప కార్యాలు నెరవేర్చేవాడు, సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పొలములో దాయబడినటువంటి దేవుని రాజ్యముతో కూడిన ధనమును ఆయన తీసుకుని ఆ పొలమును ఏం చేశాడు? కొనివేసి దేనిని పోలి ఉన్నాడు? వర్తకుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అడిగిన వారికి ఇచ్చేవాడుగా ఉన్నాడు, వర్తకుడు. హల్లెలూయా, హల్లెలూయా. అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చేవాడుగా ఉన్నాడు ఆయన. అందుకే మనము పొందుకోవాలన్నా కూడా మొదటిగా దేవుని రాజ్యము ఎక్కడుందో దానిని మనం తెలుసుకోగలిగితే మనము మరొక దానికోసం ఎదురు చూడం. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు కూడా అలా చూస్తున్నారు, యూదులు అలాగే చూస్తున్నారు. వాళ్ళ మంచి భక్తి అయినా, మంచి వారి యొక్క నిష్ఠ అయినా సరే, వాళ్ళు నిజంగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ప్రవక్తగానే నమ్మారు, కానీ ఆయన దేవుడుగా ఇంకా నమ్మలేదు. హల్లెలూయా, నమ్మలేదు. మన జీవితాలలో వాక్యమును బట్టి మనం ప్రతిదీ నమ్మాలి, విశ్వసించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రతిదీ కూడా ఆయన చెప్తూ వచ్చాడు. చూడండి అపోస్తుల కార్యములు కూడా చూద్దాం. నీ జీవితం, నా జీవితం ఎలా విస్తరించాలో మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. వాక్యము ఇనిన వారిలో అనేకులు నమ్మిరి. చెప్పకూడదాం ఒకసారి?
హల్లెలూయా, హల్లెలూయా. అనేకులా కొందరా? అనేకులు. దేవుని రాజ్యం విస్తరింపు కావాలి, దేవుని రాజ్యం కట్టబడాలి. ఎవరి ద్వారా అంటే అది నీ ద్వారా, నా ద్వారా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాజ్యాన్ని తీసుకొని మోసుకొని వచ్చాడు, భారమును మోసుకొని దేవుని రాజ్యముని లోకానికి తెచ్చాడు. ఆ తర్వాత 12 మందికి పంచిపెట్టాడు. ఈ 12 మంది ఈ వాక్యమును తీసుకెళ్ళి పంచిపెట్టారు. ఎవరికి? ప్రపంచమంతా. అందుకేమంటున్నాడు ఇక్కడ మళ్ళీ, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. కట్టబడుతుందా? ఆగిపోయిందా? మనలాంటి వాళ్ళు ముసుగేసుకుంటే దేవుడు తన రాజ్యమును కదా ఎవరికొకరికి అప్పగించి వారి చేత కడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం కూడా ఆయన పనిని, ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికి ఆయనను పనిని కట్టేవారంగా మనం, ఆయన పని చేసేవారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది వచ్చారు ఇక్కడ? అమ్మా ఎంతమంది వచ్చారు? ఇంచుమించు. ఏమైంది? ప్రబలమైందా తగ్గిందా? విస్తరించిందా తగ్గిందా? దేవుని రాజ్యమా ఇది కాదా? దేవుని రాజ్యం ఏమైంది? ప్రబలమైంది, విస్తరించింది. హల్లెలూయా. దేవుని రాజ్యమును గురించి వీళ్ళు బోధించారు. మంచి నేలలో పడిన ప్రతి వాక్యము కూడా ఏమైందంటే ఫలించి అది విస్తరించి దాదాపు 5,000 మందిలోకి చేరింది. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆ రాజ్యాన్ని కనుగొనలేదు ఇంకా, ఆయన నీతిని కనుగొనలేదు ఇంకా. మనం ఎలాగున్నామంటే కదా, చుట్టూ చూస్తున్నాం. చుట్టూ చూస్తే ఏం కనపడితే, నాకంటే వాడు బాగున్నాడు, వాడు తాగినా బాగున్నాడు, వాడు దొంగతనం చేసినా బాగున్నాడు, వాడు ఏదైనా తెచ్చుకున్నా బాగున్నాడు, నేను ఇంత నీతిగా ఉండి నా జీవితంలో ఏం లేదే, వాడు రేపు ఏమవుతాడు తెలుసా నీకు? హల్లెలూయా. అనుభవించలేకపోతాడు. దేవుడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించదవు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగునన్నాడు. నీ కష్టాలు నువ్వు అనుభవిస్తావు కానీ మరొకరికి పోదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పోల్చుకోవాల్సింది వాళ్ళని కాదు, నువ్వు పోల్చుకోవాల్సింది నిన్ను నువ్వే. నేను ఎలా ఉన్నా, ఏ విధంగా ఉన్నా, నిజంగా నేను ఎలా మరి నడుస్తున్నానని నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. అప్పుడే నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు, నిన్ను కడతాడు. నీలో నుంచి వెళ్ళే సత్యం, ఆయన రాజ్యముతో కూర్చిన మాటలు బయటికి వెళ్ళినప్పుడు అనేకులు నమ్మి వాళ్ళందరూ కూడా ఏమవుతారు? అమ్మ ఏమవుతారు? విస్తరించబడతారు. ఈరోజు మన జీవితాలలో కదా, కుటుంబాలలో ఎలా ఉన్నాం, ఏ విధంగా ఉన్నాం చెప్పండి. ఒకసారి చెప్పండి, చెప్పండి కదా. చాలామంది ఉచితంగా వస్తారు, రైతు భరోసా ఎదురు చూసి పడి ఉంటుంది, రాత్రి తింటారు, మళ్ళీ ఎదురు చూస్తారు. మన బ్రతుకులు అంతే. అలా ఉండకూడదు. దేవుడి కొరకు ప్రయాసపడాలి, దేవుని ఆశీర్వాదం కోసం ప్రయాసపడాలి, దేవుని యొక్క రాజ్యం కొరకు, నీతి కొరకు ప్రయాసపడాలి. హల్లెలూయా. వాడు ఎప్పుడూ లోక సంబంధమైన వాటి కోసం ఎదురు చూడడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను గురించి మన ముందున్న వాటిని వాడు ఎత్తుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది కలిగి ఉన్నవాడు ఎక్కడున్నా ధన్యుడే, ఎక్కడున్నా ధన్యుడే. ఏం చేస్తాం మనం కదా? చాలామంది జీవితాలు అలాగ ఉంటుంది. ఏదో కుక్కకు టెంకాయ కప్పినట్టు, అది పడగానే కట్ అయిపోయింది కొన్ని, అది రాగానే వ్యర్థమైన ఖర్చులకు అయిపోయింది కొన్ని, చివరికి వచ్చేసరికి మన బతికి ఎలాగుంటుంది? ఎత్తుక్కున్నట్టే ఉంటుంది. దేవుడి చిత్తంలో అలా ఉండకూడదు. దేవుని బిడ్డలు హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన కలిగి ఉండాలి, మంచి యొక్క వాక్యమును కలిగి ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు స్వార్థను ప్రకటించినప్పుడు ఇంచుమించు వాక్యము బయలుదేరి ఎంతమంది? 5,000 మంది దేవుని రాజ్యములోనికి చేర్చబడ్డారు. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చేశారు? భూలోక సంబంధమైన ప్రేమించారా? భూలోక సంబంధమైన వాటికి మనసు ఉంచారా? లేదు. వాళ్ళు ఎంత చేసినా దేవుని రాజ్యం కోసమే ప్రయాసపడ్డారు, దేవుని రాజ్యము కట్టడానికే వాళ్ళు ప్రయత్నించారు. అదే వాళ్ళ పని. ఇంకా కింద ఏమన్నాడుమా? మరునాడు వాళ్ళు
ఆ, కొన్ని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి పని రుచి ఎరిగారు, మహిమను చూశారు, దేవుని రాజ్యమును నీతిని చేతబట్టుకున్నారు. వారు సమస్తమును వదిలిపెట్టారు. భార్యలను, పిల్లలను, తన ఆస్తులను, తన కలిగిన సమస్తమును విడిచిపెట్టి దేవుని రాజ్యమును విస్తరింపజేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విస్తరింపజేస్తారు. 12 మంది ప్రపంచాన్ని కదిలించారు. చెప్పండి కూడా ఒకసారి. 12 మంది ఏం చేశారు? ప్రపంచాన్ని కదిలించారు. అట్లే పాపపు గోడలను కూల్చివేసి దేవుని రాజ్యాన్ని కట్టారు. అది మన జీవితాలలో కట్టాలంటే 6వ అధ్యాయం చూద్దాం. చూడండి, అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించిందా తగ్గిందా? దేవుని రాజ్యం ఏం కావాలి? దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన ఏంది? రాజ్యం విస్తరించాలి. ఎక్కడ? భూమి మీద. అక్కడ కాదు, అక్కడ నువ్వు కాదు, నేను కాదు, ఆయన చేరుసుకుంటాడు జడ్జిమెంట్ దగ్గరికి వచ్చినప్పుడు. ఇక్కడ కట్టాల్సినటువంటి బాధ్యత, ఎతకాల్సిన బాధ్యత మన పైన ఉంది. హల్లెలూయా, మన మీద ఉంది. అది లేకపోతే లెక్క చెప్పవలసిన దినాలు ఉన్నాయి. మనం గుడ్డివారుగానే ఉంటాం. ఇంకా కళ్ళుండి కూడా అంటారు కదా, చాలామంది పోతూ ఉంటారు. పోతా మనిషి ఉండదు తెలుసు, అంతలా మనిషి, కానీ తన్నుకొనే పోతాడు. పోయేమంటాడు, మళ్ళీ కాళ్ళు పట్టుకొని ఇట్లా అంటాడు. అంటే అంతలా మనిషిని తన్నుకుంటూ పోతే నీ కళ్ళు కనపడలేదండి. ఏరా నీ కళ్ళుండి కూడా అంటే వాడు గుడ్డోడా? గుడ్డోడేం కాదు. వాని మనసు ఎక్కడో ఉంది, వాని ఆలోచన ఎక్కడో ఉంది, వాని దృష్టి ఎక్కడో ఉంది, వాని ఆ పని చేసింది. మన జీవితాలలో కూడా అలాగ ఉన్నాయి. హల్లెలూయా. అలా ఉండటం వలన నువ్వు కళ్ళుండి కూడా గుడ్డివాడివే, అర్హుడు అయిండు కూడా అర్హత లేని వాడివే. హల్లెలూయా, హల్లెలూయా కదా. నాకు కూడా ఉంది 1 ఎకరా భూమి, కానీ ఇంతవరకు నాకు అది లేదు, పల్లె. కానీ అర్హుడునే, కానీ 5 బస్సులు పల్లె. అర్హత ఉండి కూడా నేనేం లేను, అర్హతను కోల్పోయిన వ్యక్తినే అని. అలాంటి జీవితాలు మనలో ఉండకూడదు. హల్లెలూయా. మనందరికీ దేవుడు అర్హత ఇవ్వడానికి పిలిచాడు, అర్హత కలిగి ఉండడానికే పిలిచాడు. మనం దానిని పోగొట్టుకుంటున్నాం. అందుకే ఇక్కడ ఏమన్నాడు? శిశువుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలు తమలోని విధవరాళ్లను చనగా సాగిరు కదా. అందరికీ దేవుడు అధికారం ఇచ్చాడు. అక్కడ ఎక్కువవాడు ఇవ్వలేడు, తక్కువవారు, స్త్రీలు, పురుషులు. మనం అనుకున్నట్టు ధర్మశాస్త్రం విధవరాలంటే చాలా పర్ఫెక్ట్ ఉండాలి, అలాంటి దేవుడు తీసేస్తాడు. అందరిని సమానంగా పోల్చాడు. విస్తరించిపోయింది స్త్రీల ద్వారా కూడా వాక్యం. హల్లెలూయా కదా. స్త్రీలు కూడా బోధించారు, దేవుని రాజ్యం కట్టడానికి ముందుకు వచ్చారు. దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, అధికారాన్ని మనం ముందు పెట్టాడు. దాన్ని నువ్వు ఏం చేసుకుంటావో చాయిస్ ఎవరిది? నీదే, దేవుంది కాదు. పిల్లడికి వంచిస్తాం, ఇదో నాన్న ఇది నా కాడు ఉంది, ఇది తీసుకో, నీ ఇష్టం, ఏం చేసుకుంటావు చేసుకుంటాం. కానీ వాడు పోగొట్టుకున్నాడు అనుకో, తప్పెవరిది? ఎవరిది అవుతుంది? ఇచ్చిన వాళ్ళది అవుతుందా? పోగొట్టుకున్నది అవుతుందా? పోగొట్టుకున్న వాళ్ళదే, దేవుని మీద ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి ఏం చేస్తారు? బతకడానికి ఇస్తారు, దాన్ని బతకట్లుగా మనం చేసుకోవాలి. దేవుడు కూడా మనకు ఈ లోకంలో కదా ఇలా చేయడానికే వచ్చాడు. అది మనం కలిగి ఉండాలి. అందుకే నిజంగా మనం ప్రతి విషయంలో కూడా ఏముండాలంటే, దేవుని రాజ్యం అంటే మీకు అర్థమైంది ఇప్పుడు? దేవుని రాజ్యం అంటే ఏంది అమ్మ? ఏంది చెప్పండి ఒకసారి. దేవుని రాజ్యం అంటే ఏంది? మనుషులను కట్టడమే దేవుని రాజ్యం. మరి ఎవరిని కడుతున్నాం మనం? హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే ప్రార్థన చేసేది ఈజీ కాదు, అది కాదు. ఆమేనంటే అది ఆశీర్వాదం కాదు. ఆమేనుకున్న విలువ చాలా గొప్పది. భూమి ఆకాశములను అవును కాకంటే ఆమేన్, పెద్ద పెద్ద దాంట్లో వాడాలి దేవుడిది. హల్లెలూయా. నువ్వు బూతు మాటకో తిట్టు మాటకో అబ్బా ఆమేన్ ఆమేన్ అంటాడు, ఒకరు తిడుతూ ఉంటాడు, తప్పుగా వాడుతూ ఉంటాడు, వ్యర్థముగా వాడుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని రాజ్యము కూడా అంటే ఏమిటి? దేవుని రాజ్యం మరి నిజంగా అది ఎక్కడ ఉంది? మన మధ్యలో ఉంది. దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది, నమ్మిన వారి మధ్యలో ఉంది. హల్లెలూయా.
దానిని విస్తరింప చేయటమే దేవుని యొక్క సంకల్పం. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మన ముందు పెట్టాడు దేవుడు. అందుకే చివరి మాట చూసి మనం ముందుగా ప్రార్థన చేసుకుని చూడు. రోమీలకు రాసిన పత్రిక చూద్దాం, 14వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? 17వ వచనం చూద్దాం. 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. దేవుడు చాలామంది దేవుని పేరు కదా పెట్టుకొని ఏం చేస్తూ ఉంటారు? తింటూ ఉంటారు దేవుడు ఇచ్చాడని. అది కాదు. చాలామంది తాగుతూ ఉంటారు తాగొచ్చులని. అది కాదు. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. దీనికి కూడా వాడుకుంటలు చాలామంది ఉన్నారు. తినడానికి తాగడానికి కూడా ముందు పెట్టుకొని ప్లాన్ చేసుకొని ఆమెనని తినేస్తారు తాగుతా. దేనికి వాడుకుంటున్నావు? ఈ ఆమెననే పదాన్ని దేనికి వాడుకుంటున్నావు? తిను, మంచిగా ప్రార్థన చేసుకో, ఆమెను చెప్పు, నీకు బాగా పడుతుంది. నీ క్రియలు బాగలేక ముందు లేకపోతే అది ఏదో పెట్టుకొని తిని తాగుతూ ఆమెను చెప్తే, ఈరోజు చాలామంది సత్యమును తొలగిపోయి హితబోధలో ఎందుకు కూడా కదా ఏమై ఉన్నారు, ఎలా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా కదా. జీవితాలలో చాలామంది గొప్ప గొప్ప దైవజనులు కూడా, నేను చెప్పకూడదు కదా, తాగుతున్నారు. పిస్టేజ్కి మీ ప్రార్థన చేసుకుంటే వాళ్ళ కాడ తలకాయించి మరి మా తండ్రి మా ఫాదర్ అని అంటే ఆ మంచి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తేనా? ఏం చేస్తున్నారు? ఇలాంటి గొప్ప గొప్ప వారిలో భక్తి ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒకటే చెప్పాడు. ఏం చెప్పాడు? అలాంటి వారితో సావాసం మనము చేయకూడదు. ఏం చెప్పాడు? దేవుని రాజ్యము భోజనమును పాండము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా. ఈరోజు మనలో ఆనందం ఉందా? పరిశుద్ధాత్మ యందు ఆనందం ఉందా? నీతి ఉందా? నీతి అన్నాడు. నీతి లేని వాళ్ళు ప్రార్థన చేయట్లేదా? వారి దగ్గరికి వెళ్ళి తలకాయ పెట్టి తలకాయ చేయి పెట్టుకొని ప్రార్థన చేయించుకోవట్లేదా? అన్నీ చేస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే అలాంటి బీజం మనలో పడింది. దాని ప్రకారం ముందుకెళ్తున్నాం మనం. అలాంటి విత్తనం సాధారణంగా నీలో వేశాడు. హల్లెలూయా. దేవుని రాజ్యం దేనిని పోలి ఉంది? నీతిని పోలి ఉంది. దేవుని రాజ్యం దేనిని పోలి ఉంది? పరిశుద్ధాత్మను కదా సమాధానమును కలిగి ఉందంట. ఉందా ఈరోజు మనలో? అది ఉందా? చెప్పండి ఒకసారి. మనలో వాక్యముగా చూసినప్పుడు దేవుని రాజ్యము నిజంగా రోసము కలిగింది. దేవుని రాజ్యము తిని తాగినంత కాదు, దేవుని రాజ్యము నువ్వు అనుకున్నంత కాదు. దేవుని రాజ్యము ఏమైందంటే కదా నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమైంది. ఉందా మనలో? హల్లెలూయా, హల్లెలూయా. అది కలిగి మనం జీవించాలి. అందుకే నిజంగా దేవుని రాజ్యం అంటే ఎలా? దేవుని రాజ్యం ఎలాగా నువ్వు బోధిస్తున్నావు? ఎలా కలిగి ఉన్నావు? దేవుని రాజ్యం నీ ముందు ఉంటే ఎలా ఉంటావు? దేవుని రాజ్యం నీతో ఉంటే నువ్వు ఎలా ఉంటావు? ఈ లక్షణాలు కలిగి ఉంటావని పౌలు గారు చెప్తున్నారు. ఆ విధంగా మనము పాటిద్దాం, ముందుకెళ్దాం. దేవుడి మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.